హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. 2024 ఈ ఐపీఎల్ సీజన్ హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొన్న ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచులో లక్నో ఘోర పరాజయం తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్గా కేఎల్ రాహుల్ భవిష్యత్తు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడు కెప్టెన్గా తప్పుకుని మిగిలిన 2 మ్యాచుల్లో తన బ్యాటింగ్పై ఫోకస్ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఇక లక్నో ఈ సీజన్లో మరో 2 మ్యాచులే ఆడాల్సి ఉన్న తరుణంలో కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తప్పుకునేందుకు కేఎల్ రాహుల్కు ఏ మాత్రం ఇష్టం లేదని, ఈ 2 మ్యాచులకు కూడా తానే నాయకత్వం వహించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ 2 మ్యాచుల్లో లక్నో గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలు ఉన్నా అది మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు లక్నో ఆడిన 12 మ్యాచుల్లో 6 గెలిచి మరో 6 ఓడింది. దీంతో ప్రస్తుతం ఆ జట్టు 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక సన్రైజర్స్ జట్టుతో ఓటమి తర్వాత క్రికెట్ విశ్లేషకులు, మాజీ ప్లేయర్లు సైతం లక్నో ఓటమికి రాహుల్ స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డారు. కాగా ఈ మ్యాచ్ అనంతరం లక్నో యజమాని సంజీవ్ గోయంకా కోపంగా కేఎల్ రాహుల్తో మాట్లాడిన వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో రాహుల్ ఆడిన 12 మ్యాచుల్లో 460 పరుగులు చేశాడు. ఇక మిగిలిన 2 మ్యాచుల్లోనూ రాణిస్తే ఈ సీజన్లో రాహుల్ తన 500 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఇక లక్నోకు మే 14న ఢిల్లీ క్యాపిటల్స్, మే 17న ముంబై ఇండియన్స్తో మ్యాచులు ఆడనుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.